హాయ్, వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ కొబ్బరి కూర. కాకరకాయ చేదుగా ఉంటుంది అనేసి చెప్పి చాలామంది తిన్నారు కదా. మనం ఇలా ప్రిపేర్ చేసామంటే చేదు అస్సలు ఉండదు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దానికోసం ఒక 3 కాకరకాయలు తీసుకొని ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసిన ముక్కలని ఒక బౌల్లో వేసుకొని దాంట్లోకి ఒక సగం చెంచా సాల్ట్, 1 స్పూన్ చక్కెర వేసిన తర్వాత 1 కప్పు పెరుగు వేసుకోండి. పుల్లటి పెరుగు అయినా పర్వాలేదు, ఉంటే పుల్లటి పెరిగే వేసుకోండి. దీంట్లోకి ఒక సగం కప్పు వాటర్ వేయండి. వాటర్ వేసిన తర్వాత మనం ఒకసారి కలిపేసుకొని స్టవ్ పైన పెట్టేసేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. ఈ కాకరని మొత్తం ఉడికించుకోవాలి. దీంట్లో వాటర్ మొత్తం పోయేంత వరకు ఉడికించేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఒక 2 లేదా 3 చెంచాల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి ఒక చెంచా జీలకర్ర వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మీడియం సైజువి ఒక 2 తీసుకోండి. ఇవి మొత్తం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది. చూడండి, ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత చూడండి, మనకు ముందుగా ఉడికించి పెట్టుకున్న కాకర ముక్కలు ఉన్నాయి కదా, వాటిని తాలింపులో వేసేసేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మనం వీటితో పాటు ఆనియన్స్, కాకరకాయ ఇలా ఫ్రై అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఫ్రై చేసుకోండి. చూడండి, కలర్ అనేది మనకి ఇలా రావాలి. మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు. పచ్చి కొబ్బరి వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే కాకరది చేదు అనేది కూడా ఏం తెలియదు. దీంట్లోకి కారం 1.5 స్పూన్ కారం వేసుకోండి. సాల్ట్ 3/4 చెంచా, ధనియాల పొడి 1 చెంచా. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి. ధనియాల పొడి, పచ్చి కొబ్బరి ఇవన్నీ వేసాం కదా, ఇవి మనకు ఒక 5 మినిట్స్ వరకు వేయించుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం వేగనివ్వండి. కొంచెం సాఫ్ట్గా ఉడికిపోతుంది. మనకు ఈ కాకరకాయ కొబ్బరి కూర మనకు రొట్టెకి, చపాతీకి చాలా సూపర్గా ఉంటుంది. కాకరకాయ తినని వాళ్ళు కూడా మనం ఇలా ప్రిపేర్ చేసామంటే మళ్ళీ కాకరకాయ తినాలి అన్నంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీ కాకరకాయ కొబ్బరి కూర రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.